రేపు శనివారం రోజున మర్చిపోకుండా 10:45 లోపు ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. ఇలా పెడితే కటిక దరిద్రుడు కూడా కుబేరుడవుతాడు. అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయని చెప్పొచ్చు. మీరు కోటీశ్వరులుగా మారటానికి, మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవటానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుందండి. అందుకే శనివారం పూట ఈ విధంగా దీపారాధన చెయ్యండి. దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగటమే కాకుండా జాతక సమస్యలు, జాతక దోషాలు అంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయన్నమాట. అవన్నీ కూడా పోవడానికి ఏంటంటే ఈ దీపం చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. నార్మల్‌గా మానవ జీవితం అన్న తర్వాత జీవితంలో, జాతకంలో ఎన్నో దోషాలనేవి ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏంటంటేనండి జాతకాన్ని సరి చేసుకోవటానికి రత్నాలు, రాళ్ళు ఇలాంటివి ధరిస్తూ ఉంటారు. కానీ మనం ధరించలేం కదా, మన దగ్గర అంత స్తోమత ఉండదు కదండి. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ దీపం పెట్టి చూడండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే అన్ని బాధలు పోతాయన్నమాట. శని బాధలు కావచ్చు, రాహుకేతు ప్రభావాలు కావచ్చు, తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటివి పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. దీపం పెట్టడం వల్ల దరిద్రం పోవటంతో పాటు దీపం దారి చూపిస్తుందండి. దీపానికి అత్యంత శక్తి ఉంటుంది. దీపం చాలా ప్రత్యేకమైనదనమాట. దీపం పెట్టడం వల్ల ఏంటంటే అద్భుతాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే కనుక దీపమే కదా పెడుతున్నాం అనుకుంటాం, కానీ దీపం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చాలా మందికి తెలియదనమాట. దీపం ఒక రకంగా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారండి. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటూనే ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయండి. కాబట్టి మీరు దీపం అనేది శనివారం పూట పెడితే అది అంకితం శనివారం పూట వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుందన్నమాట. అలా వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడటంతో పాటు మనకుండే కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు కూడా పోతాయి. ముఖ్యంగా మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని, ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో దేవుడి పటాలు క్లీన్ చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేయండి. దీపం పెట్టే ముందు మీరేంటంటే కనుక ఎలా పెట్టినా ఏం కాదండి, కానీ ఆకు మీద దీపం పెడితే చాలా మంచిదనమాట. ఆకు మీద దీపం పెట్టడం వల్ల అదృష్టం అని చెప్పొచ్చు. అందుకే మీరు తమలపాకు కానీ రావి ఆకు కానీ తీసుకోండి. శనివారం కాబట్టి రావి ఆకు మీద దీపం పెడితే మహా అదృష్టం అని చెప్పొచ్చు. జాతకం మారటానికి రావి ఆకు దొరికితే తీసుకోండి, లేకపోతే తమలపాకు తీసుకోండి, దానిపైన స్వస్తి గుర్తు వేయండి. ఆ తర్వాత దీపారాధన చేయండి. పిండి దీపం పెడితే చాలా మంచిదండి. పిండి దీపానికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట. పిండి దీపం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారనమాట. అందుకే శనివారం పూట చాలామంది కూడా పిండి దీపం పెడుతూ ఉంటారు. మనం ఏంటంటేనండి, మనం ఎంత కష్టపడ్డా సరే కానీ మన జీవితం, మన జాతకం బాగుండాలని కోరుకుంటాం. అవి బాగుంటేనే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అవి బాలేవనుకోండి, మనం చేసే పనుల్లో అంతా కూడా ఇబ్బందులు రావటం, పనులు ఆగిపోవటం, పనుల్లో ఏంటంటే కనుక ఎక్కువగా లాభం అనేది లేకపోవటం, పనుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఏంటి ఇలా అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని కూడా మనం బాధపడిపోతూ ఉంటామండి. ఇంకా పని చేస్తేనే కదా మన పూట గడుస్తుంది. కాబట్టి మరి పూట గడవాలంటే ఇవన్నీ కూడా బాగుండాలి. ఇక్కడ శుక్రబలం లేకపోయినా, గురువు యొక్క అనుగ్రహం లేకపోయినా, గురుబలం లేకపోయినా, అలానే కాకుండా ఏంటంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్న, స్థితిగతులు బాగాలేకపోయినా సరేనండి, ఇలా మనకి ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండటానికి పరిహారం అయితే ఉపయోగపడుతుంది. శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఇలా పిండి దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా ఆ గోవిందుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఆ గోవిందుల వారి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని కూడా మనకు పురాణాలే చెబుతున్నాయి. ముఖ్యంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి, జాతకంలో ఉండే సమస్యలు పోగొట్టుకోవడానికి మీరు ఏం చేయండి అంటే కనుక దీపం వెలిగించండి. దీపం నువ్వుల నూనెతోనా, ఆవునేతితోనా అనేది మీ ఇష్టం అనమాట. మీరు ఎలా వెలిగించినా ఏం కాదు. నిత్యం ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేసి ఏం చేయండి అంటే కనుక అందులో ఒక లవంగాన్ని తీసుకొని, మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి చెప్పుకొని ఆ లవంగాన్ని ఏంటంటే కనుక దీపంలో వేసుకొని వెలిగించుకోండి. ఇలా వెలిగించేటప్పుడు మీ జాతకం అంతా కూడా మారాలి, మీకంతా కూడా మంచి జరగాలి, మీకు ఇబ్బందులు ఉండకూడదనేసి ఇలా సంకల్పం చెప్పుకొని దీపం వెలిగిస్తే సరిపోతుందన్నమాట. ఇంకా వెలిగించేసి ఆ దీపానికి ఒక పుష్పం, అరటిపండు ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ దీపం ఉదయం 10:45 లోపే పెడితే చాలా మంచిది. కుదరకపోతే సాయంత్రం 5 గంటల మనము 56 నిమిషాల నుంచి మొదలుకొని 7:47 వరకు పెట్టుకోవచ్చండి. ఆ సమయాలలో పెట్టడం వల్ల కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది, మీ జాతకం మారుతుంది. ఒక్కసారికి మీ జాతకం మారిపోతుందని మనం చెప్పలేం, కానీ 1-2 సార్లు మీరు ఏంటంటే పెట్టుకుంటే మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక నార్మల్గా మీరు ఏది వేయకపోయినా పర్వాలేదు, తమలపాకు మీద కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలా పిండి దీపం అనేది పెట్టుకోవచ్చు. పిండి దీపం పెట్టడం వల్ల కూడా మనకు అంతే ఫలితం అనేది వస్తుందన్నమాట. పిండి దీపంలో కూడా మీరు ఇలా లవంగాన్ని వేసుకోవచ్చు, లేదంటే కనుక మిరియాలను కూడా వేసి దీపం పెడితే శని బాధలు పోతాయి. ఇలా శని నుంచి మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే
అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే మీరు ఈ విధంగా ఏంటంటే పిండి దీపారాధన సరేనండి చేసుకోండి. పిండి దీపం, నార్మల్ దీపం ఏది పెట్టినా అంతే ఫలితం ఉంటుంది. పిండి దీపం వెంకటేశ్వర స్వామికి ఇష్టం. నార్మల్ దీపం ఏంటంటే గనక మనకు అంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఆ విధంగా పెట్టేసి మనం ఇందులో కొన్ని వస్తువులను వేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఈ విధంగా ఏంటంటే శనివారం దీపం పెట్టండి. పెట్టేసుకొని ఇంకా మీ జీవితాన్ని మార్చుకోండి. కనీసం 5 కానీ 3 కానీ శనివారాల పాటు దీపారాధన చేసుకోండి. ఒక వారమే పెట్టుకోండి. ఒక వారానికి ఫలితం వస్తుందని మనం చెప్పలేమండి. 1-2 వారాలు పెడితేనే మనకి ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అండి. అలానే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా పిండి దీపం పైన గోవింద నామాన్ని వేసి దీపం పెడితే చాలా మంచిది. అలా ఒకవేళ కుదరకపోతే ఏంటంటే నార్మల్గా బొట్టు పెట్టి దీపం పెట్టండి. పసుపు కంటే కూడా గంధం అలానే కుంకుమతో బొట్టు పెట్టి పెడితే ఇంకా మంచిదన్నమాట. నార్మల్ ప్రమిదలో పెట్టే దీపానికి కూడా గంధము అలానే కాకుండా మీరు ఇలా కుంకుమతో బొట్టు పెట్టి దీపం పెడితే చాలా మంచిది. ఆకుపైన ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు వేసి దీపం పెడితే ఇంకా అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి పెట్టేసుకుని మీకుండే జాతక సమస్యలన్నీ కూడా తొలగించుకోండి. అలానే కాకుండా గ్రహాలు ఒక స్థితిగతికి వచ్చేలాగా, గ్రహస్థితి మెరుగుపడేలాగా, గ్రహాల్లో అంటే మార్పులు చేర్పులు మన చేతుల ద్వారా చేసుకోవచ్చు. మనం రాళ్ళు రత్నాలు ధరించలేం, కానీ దీపం వల్ల కూడా మన జీవితాన్ని మన జాతకాన్ని మార్చుకోగలుగుతాం. మనకుండే స్థితిగతులను మనం మెరుగుపరచుకోగలుగుతామండి. అంత చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మీరు శనివారం కదా లవంగాలతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి. మంచి ఫలితం వస్తుందన్నమాట. రాత్రికి పడుకునేటప్పుడు ఎవరైతే లవంగాల పరిహారం చేస్తారో వారికి ఉండే దరిద్రం అంతా కూడా పోయి ధనం అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. లవంగాలతో పరిహారం చేస్తే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అండి. అందుకే లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది. లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. లవంగాలతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరేనండి ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. ఇప్పుడు లవంగాలు అనేవి అందరికి అందుబాటులో ఉంటాయి, మన ఇండ్లలో ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈజీగా పరిహారం చేయొచ్చు కదా. దీంట్లో మనం ఏంటంటే ఎక్కువగా శ్రమించాల్సిన అవసరమే లేదనమాట అండి. ఇలా మీరు పరిహారానికి అయితే 2 లవంగాలు తీసుకోండి, ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. ఇలా 2 లవంగాలను తీసుకోండి, కానీ వాటికి పువ్వు ఉండాలి. పువ్వు ఉంటేనే ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి ప్రకృతి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీటి వల్ల మనకు సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం అనేది మన దగ్గరికి అంటే వెతుక్కుంటూ వస్తుందన్నమాట అండి. అందుకే 2 లవంగాలను తీసేసుకుని రేపు మీరు దీపం పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి పూజించుకోండి. అలా పూజించడం అంటే ఏమీ లేదు, పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత వాటిని తీసేసుకుని మీ పర్సులో దాచుకోవచ్చండి. అలా దాయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆగిపోయిన సంపాదన వస్తుంది. అంటే ఇలా మనకు డబ్బు నిలిచిపోతూ ఉంటుంది కదా, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది, డబ్బు రాదు, డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మనము. అలాంటప్పుడు ఏంటంటే మీరండి గుర్తుపెట్టుకోండి, ఇలా అంటే లవంగాల పరిహారం అనేది ఒక్కసారి చేసి చూడండి. ఎప్పుడు కూడా ఇప్పుడనే కాదు అప్పుడనే కాదండి, ఎప్పుడు కూడా మన పర్సులో లవంగాలు ఉండాలండి. లవంగాలు ఉంటే చాలా మంచిది. లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీ రూపం కాబట్టి లక్ష్మీదేవి డబ్బు కదా, మరి డబ్బు ఏంటంటే కనుక ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. లక్ష్మీదేవి ఉందంటే డబ్బు ఉంటుంది, ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుందన్నమాట. అయ్యో ఈరోజు డబ్బు లేదే, రూపాయి కూడా లేదే అన్న దగ్గర 2 రూపాయలు ఉంటాయన్నమాట. మనమే మన కళ్ళతో చూడగలుగుతాం. మనమే ఏంటంటే కనుక మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోగలుగుతాం. పర్సులలో ఒక్కసారి ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అండి చిల్లి గవ్వ కూడా ఉండదన్నమాట. ఒక్క రూపాయి కూడా పర్సులో ఉండదండి. పర్సు ఖాళీగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అయ్యో నా పర్సు అంటే మనకు పర్సు కలిసి రావటం లేదు, పర్సు వల్ల ఇబ్బంది ఉందో అనుకుంటాం, కానీ పర్సు వల్ల అలా కాదండి. మీకు దైవానుగ్రహం లేదు కాబట్టి మీ దగ్గర డబ్బు అనేది నిలవటం లేదని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దైవానుగ్రహం కలగాలన్నా డబ్బు నిలవాలన్నా సరేనండి ఈ విధంగా ఏంటంటే శనివారం పూట ఈ పరిహారం చేయండి. చేసేసి ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి లవంగాల పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఇదేంటంటే 100లో ఒక 90% మందికి తెలిసి ఉంటుంది, కొంతమంది ఆచరిస్తారండి. కాబట్టి మనకు అంటే డబ్బు లేదు కదా, మరి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే కదా డబ్బు వస్తుంది. అలాంటప్పుడు మీరు అంటే ఇలా లవంగాలతో ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితం పొందవచ్చు అనమాట. శనివారం కాబట్టి ఏది చేసుకున్నా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలిగి ధనం వస్తుంది. ఈ లవంగాల పరిహారం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మీకు తిరగనేది ఉండదండి, కాబట్టి చేసుకోండి.